ఈరోజు ఫాతిమా స్పెషల్ కొలంబీ బాట్. అదేంటంటే అదేదో బాట్. నేనే చెప్పాను ఈరోజు చెయ్యి ఫాతిమా అంటే పాపము పని ఫ్రెండ్స్ పని ఇప్పుడు క్లీనింగ్ అయితే నాకు ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఈజీగా అయిపోతుంది. నేను చేస్తున్నా ఫ్రెండ్స్, నమ్మొద్దు. మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. ఈ రోజు నాకు ఎంత ఆకలిగా ఉందో, మా అమ్మాయి చేతి కొలంబీ బాత్ తినబోతున్నాను. ఈ లెమన్ పిండాలంటే చాలా బలం ఉపయోగించాలి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఇస్ స్టార్టింగ్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కమ్మనైన ఇండియా నెయ్యి అలా వేస్తే అది వేడయ్యి ప్రాన్స్ వేసేసి ప్రాన్స్ లో పసుపు ఉంది కదా. ఇలాంటి టైంలో ఫ్రెండ్స్ మీకు కొంచెం ఉప్పు సరిపెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ ద రైట్ టైం టు యాడ్. పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది. అసలు మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జుబేదా అలీ. ఇప్పుడు ఏం చేయబోతున్నావు ఫాతిమా? ఈరోజు ఫాతిమా స్పెషల్ కొలంబీ బాట్. అదేంటంటే అదేదో బాట్. ఏం లేదు ఫ్రెండ్స్, అది ఒక రకమైన ప్రాన్స్ బిర్యానీ అన్నమాట. అది ఎవరికి ఇష్టం? మమ్మీకి, అందుకే చేస్తానా. దాని స్టోరీ ఏంటంటే నేను చెప్పేస్తాను మీకు. మళ్ళీ ఈమెకి ఎలా వస్తుంది, ఆమెకు అంత సీన్ లేదు అన్నట్టు మీకు ఫీలింగ్ రావచ్చు ఫ్రెండ్స్, మీకు రావచ్చు. అమ్మ దగ్గర నేర్చుకున్నావు కదా. లేదు లేదు ఫ్రెండ్స్, నేను చెప్పను నా దగ్గర ఫ్రెండ్స్. నేర్చుకున్నావు కదా. నీ దగ్గర అస్సలు లేదు, అస్సలు లేదు. సో నాకు ఒక ఫ్రెండ్ ఉంది ఫ్రెండ్స్. సో ఆమె మహారాష్ట్ర నుంచి అన్నమాట. ఇక్కడే మాకు నేబర్స్, సేమ్ కమ్యూనిటీలో. సో వాళ్ళ ఇంటికి ఒకసారి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ప్రాన్స్ బిర్యానీని కొలంబీ బాట్ అంటారు. సో వాళ్ళ మరాఠీ స్లాంగ్ లో, ఐ మీన్ లాంగ్వేజ్ లో. సో ఆమె వేస్తే చాలా బాగుంది. అంటే మన రెగ్యులర్ ప్రాన్స్ బిర్యానీ లాగా లేదు అది. సో అవును, నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు చేసాను, నేను తిన్నా, నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి నేనే చెప్పాను ఈరోజు చెయ్యి ఫాతిమా అంటే పాపము పని ఫ్రెండ్స్ పని ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈడ. మళ్ళీ కానీ అమ్మ కోసం ఏమైనా చెయ్యాలి ఫ్రెండ్స్. వావ్, థ్యాంక్ యూ. షయాజ్ గతంలో చాలా సార్లు చేసింది కదా, అప్పుడు టేస్ట్ ఎలా ఉంది? అది ఎందుకు చేసాను ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో నాకు వచ్చేది కాదు. అది ఏదో ప్రాసెస్ బానే. సో నేను అది బాగా నేర్చుకొని దాంట్లో బాగా టేస్ట్ రావాలని చెప్పేసి చాలా సార్లు చేస్తే అప్పుడు బాగా కుదిరింది. షయాజ్, మీకు ఇష్టమేనా ఫాతిమా చేసిన కొలంబీ బాత్? మీ కూతురు అంటే మీలాగే ఆబ్వియస్లీ చేసింది కదా వంటలు. చెప్పుకుంటే ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ఈ రోజు వెదర్ కూడా ఎంత బాగుందో, గోల్డెన్ అనిపిస్తుంది. నుంచి ఆరెంజ్ ఆరెంజ్ గా ఉంది. యుఎస్ లో కూడా వెదర్ రిపోర్ట్స్ ఉన్నాయి, కెనడాలో కూడా ఇలాగే ఉందంట. చాలా బాగుంది వెదర్ అయితే ఈ రోజు. కూల్ గా బాగుంది. మీరు కొత్తగా ఉన్నారు, మాకు టెన్షన్ అవుతుంది ఎందుకు ఇలా ఉంది అని. ఎందుకు వర్షం వస్తుందనా? అలా కాదు, ఏదో స్మోకీగా ఆరెంజ్ గా ఉంది. ఐ డోంట్ నో ఏం ఫెనామినన్ అంటారు దీన్ని. సో వాటెవర్, ఇప్పటికైతే ప్లెజెంట్ గా ఉంది. చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ఇక్కడ బియ్యం బాస్మతి రైస్ సోక్ చేసేసింది ఫాతిమా అని. తర్వాత ఇక్కడ ప్రాన్స్ కూడా కడిగేసి చక్కగా పెట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలి? మన పని మనమే చేసుకోవాలి. నేను చెప్తాను ఫ్రెండ్స్ మళ్ళీ. చెప్పండి ఫ్రెండ్స్. ఒక 400 grams ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ 400 గ్రామ్. దానికన్నా ఒక గ్రామ్ కూడా ఎక్కువ ఉండకూడదు. 400 grams ఫ్రెండ్స్. ఇది ఎందుకు నేను 400 grams అని పర్టికులర్ గా చెప్తున్నానంటే, మీరు గ్రామ్స్ పట్టి చేస్తేనే మనకి దాంట్లో వాటర్ ఎంత సరిపోద్ది, ఎంత వేయాలనేది తెలిసింది. ఒకవేళ మనం లేదు ఇష్టం వచ్చినట్టు వేస్తాం, పెద్ద విషయం కాదు అంటే అది అంతా పప్పనం అయిపోతుంది. ఫాస్ట్ గా చేసేయండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పని ఉంది. ఓకే, సో 400 grams ప్రాన్స్. ఇంకా మనం ఏం చేసాం అంటే రైస్ ని కూడా గ్రామ్స్ లోనే మెజర్మెంట్ చేసి, అమ్మో గ్రామ్స్ లెక్కలు చెప్తుంది. గ్లాసెస్ బట్టి ఆ గ్లాస్ ని అలా వాటర్ వేయడం ఫ్రెండ్స్. అది గ్రామ్స్ అంటేనే నాకు బాగా వచ్చింది ఇప్పుడు. సో ఇది 400 grams ప్రాన్స్ కి మనకు కొంచెం రైస్ ఎక్కువ కావాలి కాబట్టి ఇది 450 grams బాస్మతి రైస్. దీన్ని నేను సోక్ చేసి పెట్టినా. అసలు కొలంబీ బాట్ అంటే నేను చెప్తాను, అది గ్రీన్ కలర్ లో ఉండే బిర్యానీ. సో ఈ వాటర్ ఆ రైస్ ని కుక్ చేయడానికి ఇది 225 ml ఆఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫ్రెండ్స్. ఇంకా మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ మిల్క్. ఎస్, ఇది కోకోనట్ మిల్క్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది నువ్వు కోకోనట్ 125 గ్రైండ్ చేసి రుబ్బావా, రుబ్బి తీసావా? అలాంటి మంచి పనులు నేను చేయను. ప్యాకెట్ అవునులే, ఇక్కడ చాలా కష్టం కాబట్టి
ఓకే. సో ఇది మన ప్రిపరేషన్ ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీనికి మసాలా. సో దాన్ని మ్యారినేట్ చేసుకోవడానికి మనకు కావాల్సింది గ్రీన్ చిల్లీస్, 2 inch ఆఫ్ జింజర్, ఒక 8 to 12 cloves ఆఫ్ గార్లిక్, ఇంకా కొంచెం కొత్తిమీర. సో ఎన్ని గ్రీన్ చిల్లీస్ అంటే పుదీనా ఉంది, కొత్తిమీర కవర్ లో ఉంది, కడిగేయాలి. గ్రీన్ చిల్లీస్ కూడా ఉన్నాయి. సో గ్రీన్ చిల్లీస్ ఎలా అంటే ఫ్రెండ్స్ నార్మల్ గా మీరు 4 to 5 వేసుకోవచ్చు ఇండియన్ గ్రీన్ చిల్లీస్ అంటే, కానీ నేనైతే ఇన్ని వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదంతా ఉండదు కాబట్టి మనకి ఇదంతా ఫ్లేవరే గ్రీన్ చిల్లీ. సో దీని బిర్యానీకి నేను ఎన్ని వేస్తాను అనేది నేను మీ ప్రాసెసింగ్ లో చూపిస్తాను. సరే సరే. నాకు ఇక్కడ స్టవ్ బాగా నచ్చుతుంది. ఆయిషా అంటున్నా, చూసావా ఇక్కడ కూడా ఆయిషాని వచ్చేస్తుంది. ఇది ప్రేమ. ఈ స్టవ్ ఎందుకు నచ్చుతుంది అంటే ఏదైనా ఒలిగిపోయినా ఏదైనా పడినా మనం నీట్ గా ఇది నాకు ఈజీగా అనిపిస్తుంది. నీట్ గా ఒక క్లాత్ ఫ్రెండ్స్ పోయి అది ఫ్లేమ్ మీద తిన్న ఫుడ్ కి దీని మీద ఉన్న టేస్ట్ కి ఫుడ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది క్లీనింగ్ కే పనికొస్తుంది, టేస్ట్ కి రాదు. అవును, క్లీనింగ్ అయితే నాకు ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఈజీగా అయిపోతుంది. నేను చేస్తున్నా ఫ్రెండ్స్, నమ్మొద్దు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ఇక్కడ అన్ని కడగవలసిన సామాన్లు ఉంటాయి, కానీ మనమే డిష్ వాషర్లో వేసుకోవాలి. ఇది అయిపోయాక తీసుకొని మనమే నీట్ గా సర్దుకోవాలి. గలీజ్ గా ఉంది ఫ్రెండ్స్, కానీ అంతా చూపిస్తారు మా మమ్మీ. అవును, ఎవరి కిచెన్ అయినా అలాగే ఉంటుంది. వంట చేసేటప్పుడు మాది ఆహా లేదు, వంట అయిపోయాక అంతా క్లీన్ చేసేసుకుంటాం ఒకేసారి. అక్కడికి మా ఫాతిమా మార్నింగే మంచిగా క్లీన్ చేసేసింది. నేను చేస్తాను ముందు నుంచే క్లీన్ ఫ్రెండ్స్. ఈ రోజు కొంచెం ఎక్కువ వీడియో తీస్తున్నాం కాబట్టి ఎక్కువగా క్లీన్ గా ఉండాలి అనేది నీ అభిప్రాయం, అంతేనా? ఏదో ప్రాయం లేండి ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఇది వల్చాలి, ఇది ఫాస్ట్ గా వలుచుకో, నువ్వే వలుచుకో. సరే 2 hours పట్టింది ఫ్రెండ్స్, మళ్ళా రండి. ఓకే. 2 hours later. ఈ రోజు నాకు ఎంత ఆకలిగా ఉందో, మా అమ్మాయి చేతి కొలంబీ భాత్ తినబోతున్నాను. నాకు చాలా ఇష్టమైన ప్రాన్స్ బిర్యానీ అన్నమాట. గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఆల్రెడీ హైదరాబాద్ లో ఒక్కసారి మాత్రమే తినంతని చేసింది, ఇప్పుడు సెకండ్ టైం తినబోతున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరు కూడా అది చూపించాలి, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ ని చూపించలేను కానీ ఆ టెక్స్చర్, ఆ ప్రాసెసింగ్ చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఎమ్మి టేస్ట్ లో ఉంటుంది. సరే, ఇప్పుడు ఫాస్ట్ గా తను ఒలిచేస్తుంది. ఒలుచుకున్నాక గంట చేస్తుంది ఫ్రెండ్స్. చూస్తూ ఉన్నా ఎంత అలా చేస్తుంది. ఇక్కడ చక్కచక్క రెడీ చేసేసుకుంటుంది. ఇవన్నీ రుబ్బాల్సి ఉంది. అప్పటి వరకు నా పని ఏంటంటే 2 మీడియం సైజ్ ఉల్లిపాయల ఫాతిమా. ఎస్, మీడియం సైజు 2 ఉల్లిపాయలని బిర్యానీ టైప్లో కోసేయాలా? సరే, కోసేస్తా. నేను కోయినా నువ్వు కోసుకుంటావా? నేనే కొయ్యాలా? సరే, ఉల్లిపాయలు టక కట్ చేసేసుకుందాం బిర్యానీ టైప్లోకి కాబట్టి. ఇదేంటి ఫాతిమా, ఏం రుబ్బేసా? నేను ఉల్లిపాయలు కట్ చేసి అందరికి లాస్ట్ లో నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్, మనం గ్రీన్ చిల్లీస్ ఎన్ని వేస్తామో తెలియదు అని చెప్పాను కదా. నేను ఏం చేశానంటే ఒక బంచ్ ఫుల్ ఇలా ఎత్తి వేసాను. సో మంచిగా కారంగా కావాలని ఒక 10 ఉంటాయేమో అవి, చిన్న మీడియం సైజ్. సో దాన్ని పేస్ట్ చేసాం అనమాట మనం. ఓన్లీ ఇది గ్రీన్ చిల్లీ పేస్టా? చెప్పాను కదా, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, గార్లిక్ అండ్ జింజర్, అంతే. ఈ 4 పేస్ట్, కొంచెం వాటర్ పోసుకొని. ఓకే. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్స్ అన్ని చేసేసాం ఫ్రెండ్స్. మెయిన్ ఇంపార్టెంట్ ఏముంటది ఫ్రెండ్స్? ఇప్పుడు స్టెప్ చెప్పండి. మెయిన్ ఇంపార్టెంట్ నువ్వు చెప్పు. ఆయిల్, ఘీ. ఇప్పుడు అంటారు స్టవ్ ఆన్ చేయడం, ఆయిల్ వేయడం, అది కాదు ఫ్రెండ్స్, ఇది వేసుకోవడం ఫ్రెండ్స్. వచ్చిందండి వయ్యారి. ఓకే, అంటే ఇప్పుడు కొద్దిగా కదా వండుతున్నా, కొద్ది దానికి కూడా వేసుకోవాలా? ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది ఎగిరి మనకి పడితే డ్రెస్సులు పాడవు. ఓకే, ఇక్కడ కిచెన్ ఎథిక్స్. ఫాతిమా 2 years బ్యాక్ మీటి వచ్చినప్పుడు మీటి రాసిందా, అబ్దుల్ రాసాడా? ఇద్దరు హాఫ్ రాసారా? 2 years నుండి చెరిగిపోకుండా బాగానే ఉంచారు. కొంచెం నేను చెరపనా ఇక్కడ? మళ్ళీ వాళ్ళు రావాలి, మళ్ళీ దాంట్లో రాయాలి. చెరుగుతలేదులే, అంటే డ్రై అయిపోయింది. వావ్, మీటి అండ్ అబ్దుల్, ఐ విల్ మిస్ యూ. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ డు ద మ్యారినేషన్. ఫస్ట్ మ్యారినేషన్ మనం రాండమ్ గా కొంచెం సాల్ట్ వేసుకుందాం.
జస్ట్ కొంచెం ఉమ్, ఏదో వేసుకొని ఉమ్, వేసుకోలేకుండా ఉమ్. వేసుకోలేకుండా అలా నేను వేసినట్టు. ఆహా, ఏదో అంటే అంటారు. రుచికి సరిపడినంత సాల్ట్. నెక్స్ట్ నెక్స్ట్ చిటుకుడా పసుపు. చిట్టుకుడా, ఉమ్, చిటికెడు. అదే ఫ్రెండ్స్ ఏదో ఒకటి. చిటికెడు. తర్వాత హాఫ్ లెమన్ స్క్వీజ్. ఇది బాగుంటుంది పుల్లగా బిర్యానీలోకి. ఈ లెమన్ పిండాలంటే చాలా బలం ఉపయోగించాలి. ఇక్కడ లెమన్ చాలా గట్టిగా ఉండి నాకైతే ఎప్పుడు లెమన్ పిండాలన్నా ఫాతిమా దగ్గరికి పరిగెడుతుంది. ఇప్పుడు మనం మిక్స్, ఇది మ్యారినేట్ చేసుకున్న మిక్స్, దీంతో మనం ఒక చెంచు దీంట్లో వేసుకుందాం. జస్ట్ చెంచు వేసుకో. బాగా మ్యారినేట్ అయినప్పుడు దాని ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఏంటో సౌండ్ అలా కొట్టాలి. సో దీన్ని ఇలా కొట్టి లెట్స్ మిక్స్ దాన్ని అలా కొట్టి మనం 4 దవడంలో కొట్టుకోవాలా? యాక్చువల్ గా దీన్ని చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ గ్రీన్ చిల్లీ పేస్ట్ కదా ఫ్రెండ్స్, చేతులు మంట వస్తుంది. అందుకని స్పూన్ తో పేస్ట్ కలుపుతున్నా. యాక్చువల్ గా నా దగ్గర కుకింగ్ డిస్పోజబుల్ గ్లవ్స్ ఉంటాయి, ఈ రోజు లేవు అవి, అందుకే చెంచాతో స్టైల్. ఈ రోజు లేవంటే ఎక్కడ పెట్టాను నేనే సర్ది అనమాట. ఇప్పుడు ఎక్కడ పెట్టానో కనిపించట్లేకపోయేసరికి స్పూన్ తోటి కలుపుతుంది తను. లేకపోతే మంచిగా చేతి, అది గ్లౌజ్ లేకుండా చేతితోటి కలపొచ్చు, కానీ మండుతుంది. అది గ్రీన్ చిల్లీ పేస్ట్. ఎవరికైనా అలవాటు ఉన్న వాళ్ళంటే ఇట్ డజంట్ మ్యాటర్. మనం ఎప్పుడెప్పుడో చేసేవాళ్ళు. నేనేంటి ఇంత లావు కనిపిస్తున్నాను నీ కుకింగ్ ఏప్రాన్ లో, కానీ ఇంత లావు లేని ఫ్రెండ్స్ నేను. వీడియోస్ లో అలాగే మనం కొంచెం లావుగా కనిపిస్తూ ఉంటాము. బయట చూసిన వాళ్ళు మీరు టీవీలో ఫోన్లలో చాలా లావుగా కనిపిస్తున్నారు, బయట చాలా సన్నగా ఉన్నారు అంటున్నారు అందరు కూడా. అప్పుడు ఫ్రెండ్స్ లావు, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆప్టిమల్ వెయిట్ లోనే ఉన్నాను. సో డోంట్ వరీ ఫ్రెండ్స్, డోంట్ వరీ. మీ అందరి కోసమే తగ్గినా నేను, ఎందుకంటే మీరందరూ ఏదేదో కామెంట్స్ చేస్తుండే, సో మీ అందరి కోసమే తగ్గినా నేను. నా హెల్త్ కూడా మంచిగా. కామెంట్స్ వల్ల మనకి ఇలా కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను బాగా వెయిట్ మంచిగా పెరిగాను. ఇక్కడికి నేను వచ్చి, ఇక్కడ ఎవరు వచ్చినా పెరుగుతారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ గాల్లోని తీసుకుంటేనే మనం ఇక్కడైతే నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 5 kilos అయితే ఈజీగా పెరిగిపోయాను. ఎందుకంటే బాగా ఇక్కడ స్వీట్స్ అసలు తింటలేదు కదా ఫాతిమా. ఇదేంటి ఫ్రెండ్స్ చెప్పండి. ఇదా 10 seconds ఇస్తాను ఫ్రెండ్స్. ఇదేంటి చెప్పండి. ఏంటి నిజంగా చాలా మందికి తెలిసేమో, నాకు రీసెంట్. ఇది పుల్లగా ఉంటుందా? అలాంటిది ఎందుకంటే ఒకసారి నేను కేరళలో చూశాను, ఇది చేపల పులుసులో వేసి. అదేనా? సో దీన్ని మహారాష్ట్ర వాళ్ళు బాగా యూజ్ చేస్తారు. దీని పేరేంటి? నేను ఒకసారి కేరళలో అడిగాను, ఇది చేపల కూరలో పులుసులో వేస్తే చాలా టేస్ట్ వస్తుందని చెప్పారు. మరాఠీ ఫ్రెండ్ ఏం చెప్పిందంటే బిర్యానీకి ఫ్లేవరే ఇదంట అసలు మెయిన్. ఇప్పుడు అది ఏం చేయాలి? అది ఇది ఏదో వేస్ట్ ఐటమ్ లాగా అనిపిస్తుంది, అంటే మనం తినము డెఫినెట్ గా, బట్ దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మన దాంట్లో మనం వేస్తాం కదా గరం మసాలా, సో వీళ్ళు కోకం వేస్తారు. సో దీన్ని మనం సోక్ చేద్దాం. సోక్ చేసి రుబ్బాలి అది? లేదు, జస్ట్ సోక్ చేసిన తర్వాత బిర్యానీలో లాస్ట్ స్టెప్ ఇది. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఇస్ స్టార్టింగ్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. సో బిస్మిల్లా అని చెప్పేసి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ పాన్ లో కొంచెం వాటర్ ఉంది, లెట్ ఇట్ డ్రై. తర్వాత మనం నూనె వేద్దాం. ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు ఫ్రై చేసి ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు. మరి అది వేయకుండా బిర్యానీ ఏమో మరి వేస్తున్నారు ఫ్రెండ్స్. మమ్మీ చెప్పినట్టు ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసేసి ఒక పేస్ట్ లాగా చేసేయండి. నేను ఇందాక ఇక్కడ పుదీనా కూడా పనికి వస్తుంది కదా అని పెట్టాను, కానీ పుదీనా వేయరు ఫ్రెండ్స్. పుదీనా లేకుండా చేస్తారా ఈ బిర్యానీ? పుదీనా లేకుండానే చేస్తారు. మనం కావాలంటే మన ఫ్లేవర్ కొంచెం యాడ్ అవ్వడానికి కరివేపాకు వేసుకోవచ్చు. కరివేపాకు రెసిపీ నాకు అంత పుదీనా ఫ్లేవర్ అంత నచ్చదు. నార్మల్ గా వేసుకోవచ్చు అసలు పుదీనా? లేదు, అది లేదని నేను అది నేర్చుకుంది, పుదీనా లేకుండానే. ఓకే. సో మనం నూనె పోసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత వేయాలి అంటే నాకు తెలియదు ఫ్రెండ్స్. ఏంటి నెయ్యితో చేయరా? యాక్చువల్గా కొంచెం అది కూడా వేసుకోవచ్చు. నాకు ఇప్పుడే బ్లింక్ అయింది. నాకు ఇష్టమైన నెయ్యి కాబట్టి నెయ్యి కూడా వేసి. 1 చెంచా మన ఇండియా నెయ్యి, కమ్మనైన ఇండియా నెయ్యి అలా వేస్తే అది వేడయ్యి సువాసనే. యాక్చువల్గా దీని మూత నేను ఎక్కడో పెట్టేసాను,
పాపం ఇంకొక వేరే ముక్క పెట్టి మేనేజ్ చేస్తే అంటే ఫ్రెండ్స్ ఇండియన్స్ అంటే మనం ఒక చోట సర్దేస్తుంటే మళ్ళీ వెతకాలంటే పెద్ద పని కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ క్యూమిన్ అంటే జీలకర్ర. జీలకర్ర ఎందుకు కర్ర నుంచి వస్తుందా జీల? దాని పేరు అదే. ఓకే ఫ్రెండ్స్, నా దగ్గర మెజరింగ్ చెంచాలు ఉన్నాయి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ క్యూమిన్ అంటే జీలకర్రాస్. తర్వాత వి విల్ యాడ్ తేజ్పత్తా అంటే ఆకు, సమాకు, బిర్యానీ ఆకు. 2 ఇంచ్ ఆఫ్, ఇది 2 ఇంచ్ నేను హాఫ్ చేసిన. సిన్నమన్, అవన్నీ ఒకేసారి వేసేసి ఒక్కొక్కటి ఎందుకు. ఇది 1 పువ్వు, అది వేసే. ఇది పెద్ద ఇలైచి అండ్ ఈ లవంగాలు ఫ్రెండ్స్. ఇవి మనము కొన్ని పెప్పర్ కార్న్స్ కూడా వేసుకోవాలి, బట్ నేను దాన్ని దంచేస్తాను ఎందుకంటే దాని ఫ్లేవర్ బాగుంటది కాబట్టి. ఇందులో నల్ల మిరియాలు దంచి వేయాలి. ఫస్ట్ ఇది పెద్ద ఇలైచి. ఓకే. అండ్ ఎక్కువ దంచాను ఫ్రెండ్స్, మళ్ళీ అది కూడా బాగుండదు. కొన్ని నల్ల మిరియాలు కొంచెం దంచేసి. ఎస్. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ఇందులో ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అంతేనా? అంతే. అయిపోయినట్టేనా కొలంబీ భాత్? అది వేసుకుంటే అయిపోయినట్ట ఆల్మోస్ట్. ఆ ఉల్లిపాయలు వేసేసుకొని బాగా ఫ్రై అయిపోవాలి. ఇది అయితే ఇందులో కరివేపాకు కూడా వేసి కాస్త మంచిగా గోల్డెన్ కలర్ రావాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మిక్స్ ఎగురుతుంది ఫ్రెండ్స్. ఇట్లాంటప్పుడు ఏపరం పడుతుంది. ఇలా నీళ్ళు వేసి వేయినా? దీంట్లో నీళ్ళు ఏది వేయాలంటే నేను ఆల్రెడీ హాట్ వాటర్ని పెట్టుకున్నాను. ఇలాంటివి ప్రాన్స్వి మనకి పాడవకూడదు ఎక్కువ రోజు, అంటే ఒక పొద్దున్న చేసి సాయంత్రం వరకు తినాలి, పాడవకూడదు ఎండాకాలంలో అంటే హాట్ వాటర్ వేయాలి. హాట్ వాటర్ వేసుకోవాలి. వస్తుంది చూసారు కదా, హాట్ వాటర్ మనం పోసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యింది ఫాతిమా. ఇంట్లో నేను ప్రిపేర్ చేసాను టమాటా ప్యూరీ. మామూలుగా అయితే టమాటా ముక్కలు వేసుకోవాలంట, కానీ నేను రోజు ఇక్కడ ఏం కోసుకుంటారులే అని చెప్పి నేను ఇది ఇలా ప్రిపేర్ చేసి ఉంచాను. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఎంత కావాలి? 1 టొమాటో అంటే 2 చెంచాలు వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని చాలు ఫ్రెండ్స్, ఎక్కువ అయితే తినలేము. కాశ్మీరీ లాల్ మిర్చి, ఇది 1 టేబుల్ స్పూన్. నాకు అర్థమైతే ఎంత వేస్తున్నాను అనేది. కాశ్మీరీ లాల్ మిర్చి ఇది అంత ఘాటు ఉండదు కదా కాశ్మీరీ, ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి. ఇది గరం మసాలా, ఏకే ఇది కొంచెం బిర్యానీ మసాలా ఫ్రెండ్స్. ఇది కాలకుండా కొంచెం వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం బాగా దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ప్రాన్స్ వేసేసి, ప్రాన్స్ లో పసుపు ఉంది కదా, నేను పసుపు యాడ్ చేసాను. తర్వాత ఇంకేంటి? గ్రీన్ ఇంకా మనం చేసుకున్న పేస్ట్. మనం చేసుకున్న పేస్ట్ ముందుగా ఫ్రై కూడా చేసుకున్నాం, కొంచెం మేము ప్రాన్స్ లో కలిపించుకున్నాం అన్నమాట. సో మనం ఫైనలీ చాప్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. యాక్చువల్లీ బిర్యానీలో చాలా కొత్తిమీర వెళ్ళింది. కొత్తిమీర మళ్ళీ వేయాలి. కొంచెం ఫైనలీ చాప్ చేసుకుంది. వేసిన తర్వాత ఇప్పుడు మనం సోక్ చేసిన కోకం. యాక్చువల్గా దీన్ని డ్రైగా కూడా వేసుకోవచ్చు, బట్ నేను సోక్ ఎందుకు చేశానంటే దీని ఫ్లేవర్ బాగా వస్తుంది. డైరెక్ట్గా వేసేయచ్చు మనం కోకం. ఇది సూపర్ మార్కెట్లలో ఇక్కడ దొరుకుతుంది కదా? దొరికింది. మీకు ఇంకా ఈజీగా దొరికింది. నేనే ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఇది ఇండియా నుండి తెచ్చుకున్నారా? నాకు ఇష్టమైన నెయ్యి ఇంకా వేయాలి అని అనిపించింది నాకు, కాబట్టి ఇంకాస్త నెయ్యి వేసేద్దాం. నాకు చాలా చాలా ఇష్టమైన జామ్ అండ్ క్రిసెంట్ ఆకలిస్తుంది. అది అయ్యే వరకు టైం పడుతుంది కాబట్టి తింటూ కొలంబీ భాత్ వండేసుకుందాం. లెమన్ జ్యూస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది.
2 లెమన్స్ వేసావా? యా, ఇక్కడ లెమన్స్ పెద్ద సైజులో ఉన్నాయి, పుల్లగా అయిపోదు. లేదు, ఇది అయినా ఎందుకంటే మనం రైస్ యాడ్ చేస్తాము, మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కింద దీని మసాలా డ్రై అయ్యి అంటుకుంటుంది. సో బాగా ఇలా చేసిన తర్వాతనే మనం రైస్ యాడ్ చేయాలి. నువ్వు అలా ఎలాగానే నేను కొంచెం నెయ్యి కలిపేసాను అందులో. మంచిదే, నెయ్యి కావాలి, అలాగైనా అంటుకుంటుందంటే దీంట్లో లేదు అని మీనింగ్. ఓకే, ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రైస్ని మనం కొంచెం మిక్స్ చేసుకుందాము, ఎందుకంటే ఇది దాని జ్యూస్లోనే కుక్ అవ్వాలి కాబట్టి. సో మనం దీన్ని కొంచెం మిక్స్ చేసుకుందాం. యాక్చువల్లీ దీన్ని రైస్ ఇరగకూడదు, సో మనం వాటర్ వేసుకుందాం. ఇందాక నేను చెప్పాను కదా మెజర్మెంట్స్, దాన్ని బట్టే వాటర్ వేసుకోవాలి. మనం వాటర్ ఎందుకు తక్కువగా వేస్తున్నామంటే కోకోనట్ మిల్క్ కూడా వేస్తున్నాం కాబట్టి. ఇలా కోకోనట్ మిల్క్ వేసేసుకున్నాం. కోకోనట్ మిల్క్ వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుదాం. ఇలాంటి టైంలో ఫ్రెండ్స్ మీకు కొంచెం ఉప్పు సరిపెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ ద రైట్ టైం టు యాడ్ సాల్ట్. ఇప్పుడు ఇది చక్కగా దమ్ అవ్వాలి. ఎస్, దీనికి మనం ఇలా పెట్టేద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇలా గుమగుమలాడుతున్న మన కొలంబీ భాత్ ఈస్ సో దీనికి లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయిందంటే కొంచెం నెయ్యి పోసుకుందాం. మళ్ళీ నాకు ఇష్టమైన నెయ్యి. జస్ట్ పైన నుంచి అంటే ఆ గ్లేజ్ 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 రావడానికి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఇలా ముందు నాకు వేసి ఆకలి వేస్తుంది. ఓకే, మా అమ్మాయి చేసిన కొలంబీ భాత్, నాకు ఇష్టమైన కొలంబీ భాత్ తింటున్నా. చాలా వేడివేడిగా పొగలైతే వచ్చేస్తుంది. ఫాతిమా సూపర్ రా, ఎంత బాగుందంటే ఇందులో దాల్చా కానీ ఏది అవసరం లేదు, మిర్చి గసాన్ని ఏమీ అవసరం లేదు, పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇలాగే తినేసి అంత బాగుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తినొచ్చు. ఆకలిస్తుంది. బాయ్. ప్రాన్స్ కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంది. ఎక్కువగా స్పైసీని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేసుకోండి. యా, స్పైసీగా తినాలి అంటే మాత్రం ఇది మంచి ఆప్షన్. ఇది మా ఫాతిమా చక్కగా పక్కన రా ఆనియన్స్ పెట్టుకొని, ఆ టేస్ట్ వేరే కదా. నాకు రా ఆనియన్స్ అంటే ఇష్టం లేదు కాబట్టి నేను ప్లెయిన్గానే తింటున్నాం. కొలంబీ భాత్ తినేసి రోడ్డు మీద పడ్డాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం మేము. ఇక్కడ గేదెలు అంటే ఫ్రెష్ మిల్క్ దొరికే ప్లేస్ అన్నమాట. మా అమ్మాయి మిల్క్ తీసుకువస్తుంది షాప్కి వెళ్ళి, కానీ బాటిల్లో వేసి అమ్ముతారు కదా, నాకు నచ్చటం లేదు. కాబట్టి ఇక్కడ ఫ్రెష్ మిల్క్ తీసుకుందామని ఈ ఫామ్కి వచ్చాము. ఇలా చక్కగా గేదె ఫాతిమా, ఈ గేదె ఇంకా చెవులకి ఏంటి నెంబర్లు కూడా రాస్తున్నాయి కదా వీటికి. ఇవి చిన్న పిల్లలు, చిన్నగా ఉన్నాయి. ఇవి జెర్సీ అంటారు. ఇప్పుడు వెళ్ళి మనం మిల్క్ ఎక్కడ తీసుకోవాలి? ఇక లోపలికి ఇంకా ఇంతవరకే స్టాప్ అంట, ఇంకా లోపలికి వెళ్ళటానికి లేదు. అంటే ఈ ఆవుల దగ్గరికి వెళ్ళటానికి లేదు, కానీ చాలా అంటే చాలా పెద్ద సైజులో అయితే కనిపిస్తున్నాయి ఇవి. ఈ డైరీ ఫామ్లోనే ఇక్కడే ఒక రూమ్ షాప్లా ఉందన్నమాట. ఇందులోని షాపు లాగా ఉంటే ఇందులో చూడండి చక్కగా కేక్స్, అంటే ఇప్పుడు గేదెల్ని చూసాము కదా మనం, అందులో నుండి తీసిన మిల్క్ తోటి ఇవి రెడీ చేశారంట కేక్స్ని, ఫ్రెష్ కేక్స్. చాలా అందంగా ఉన్నాయి కదా కేక్స్. ఇక్కడ మిల్క్ తోటి చేసిన కేక్స్ అంట ఇవి. ఇవి కూడా చాలా బాగున్నాయి.
ఈ పిల్లలకి ఇష్టమైన కేక్స్. వీటికి కొమ్ములు ఉండవా లేకపోతే కొమ్ములు ఉంటే వీడు తీసేసారా అర్థం అవట్లేదు. వేటికి కూడా కొమ్ములు అనేవి లేవు. ఇక్కడ ఇలా రాసి ఉంది. ఇదేంటంటే ఇవి ఇవి జెర్సీ. ఇవి వారానికి కలిపి వీళ్ళు ఇచ్చే పాలు క్వాంటిటీ అంట 500 లీటర్లు అంట వారానికి. అంటే రోజు ఎంత పడుతుంది? 75 లీటర్స్ ఒక్కొక్కటి. ఈ ఫామ్లో నుండి తీసిన మిల్క్ తోటి ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు ఇక్కడ. మేము ఇక్కడ వచ్చి ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాం. తెచ్చేసింది మా ఫాతిమా ఇక్కడ మిల్క్ తోటి రెడీ చేసిన ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ ఇక్కడ టేస్ట్ చూసి చెప్తాను. మా ఫాదర్ నన్ను చూసి నవ్వుతుంది. ఎందుకంటే నాకు ఐస్ క్రీమ్ అనేది హైదరాబాద్లోనే చాలా ఇష్టం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా నాకు నచ్చదు. ఇక్కడ చాలాసార్లు తీసుకొని తినిపించింది కానీ నచ్చలేదు. ఇక్కడ ఓకే, చాలా బాగుంది. ఫాతిమా లోపల ఇదేంటి బ్లాక్ కరెంటా? బాగుంది. ఎలా ఉంది షయాస్ నేను చేసిన కొలంబీ భాట్? చాలా. ఫస్ట్ తిను, చెప్పొద్దు, ఫస్ట్ నువ్వు తిను. తిన్నా. ఓకే. నీకు ఇదే ఎక్కువ. లేదు, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది నేను సెకండ్ టైం తింటున్నా. అసలు మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది. తన కోసం ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టాను ఫ్రెండ్స్, అంతే పక్కన. అలా ఇట్స్ రియలీ గుడ్. షయాజ్ బిర్యానీలో కూడా అది బూందీ. ఇవి చిన్నపిల్లలకు చిప్స్ బూందీలు వేసుకొని తింటాడు ఫ్రెండ్స్. తిను, గుంటూరు పీపుల్ అలాగే తింటారు. సరే ఫ్రెండ్స్, మస్త్ అయిపోయింది ఇప్పటికే. ఓకే, ఎంజాయ్ ద కొలంబీ భాట్. టేక్ కేర్, బాయ్. The next day. ఈ బర్రెలు అయితే ఇలాగ బర్రెలే కదా, జెర్సీ బర్రెలు. ఇవి గొర్రెలు అన్నమాట. ఏంటి ఉన్నమాటే. I am fine. I am good. Hey babu. ఫాతిమా పిలవగానే వచ్చేసింది. ఫాతిమా అమ్మా, ఇది బయటకు వస్తుంది. ఇందులో అమౌంట్ వేస్తే ఫుడ్ అనేది వస్తుంది. ఇవి తినే ఫుడ్ అన్నమాట. ఫుడ్ దిఖా బాబు. నికాల్తే షాయద్ నికాల్. ఇలా కాయిన్ వేయగానే ఇలా కాయిన్ వేసి పూరా ఫిరానా ఇలాగా ఒకసారి वो नीचे रखो रख कुछ खोलो. नहीं तो गिर जाता. ఓకే, ఇలా ఫుడ్ వస్తుంది అనమాట. అంతే వస్తుంది దానికి. అంతే ఇంకా రాదు, ఇరిగిపోద్ది. అది వాళ్ళకి తినిపించండి. వాళ్ళిద్దరు ఏం ఫుడ్ ఇది? అది వాళ్ళ ఫుడ్. తినిపించండి. దేనికి తినిపించాలి? దానికి తినిపించు, అది ఉందిగా, ఇలా పెట్టండి, అది తింటది. ఇందులో జెర్సీ ఉంది చూసారా బర్రె. ఇది పాలు తీస్తున్నారు, మిషన్లతోటి పాలు తీస్తున్నారు, ఫ్రెష్ పాలు. ఇది కెమెరా అంట. కెమెరా బర్రె దగ్గర తీసుకెళ్ళి పాలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ మిషన్ పెడుతుందంట. అది
దాని పాలు తీశారు, కంప్లీట్ గా పాలు తీశారు. రెండో రెడీగా ఉంది. పాతు ఇది చూడండి, ఇక్కడ మసాజ్ చేస్తున్నారు. దీనికి చక్కగా ఒళ్ళంతా దొరదలు ఉన్నా సరే తను మసాజ్ లాగా అంత అవుతుందన్నమాట. ఇక్కడ ఉన్నవన్నీ దూడలు అన్నమాట, చిన్న బేబీస్. ఏంటి ఫాతిమా? ఇవి చిన్నపిల్లలకి మనం కావాలంటే కొనుక్కొని వీళ్ళని పెంచొచ్చు అంట. ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకువెళ్ళి మనం ఎక్కడ పెంచుతారో ఇక్కడ అంటే మనకు పెంచుకునే అంత ఉంటే మనం పెంచుకోవచ్చు. పెంచుకోవచ్చు. చాలా క్యూట్గా ఉన్నాయి.